శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మనం ప్రేమించిన వాళ్ళు మన పక్కనే ఉంటే మనం ప్రపంచాన్ని మర్చిపోతాం. కానీ కొన్ని సందర్భాల్లో ఏంటంటే, అనుకోని కారణాల వల్ల, అసలు ఊహించిన గొడవల వల్ల ఏం జరుగుతుందో తెలియకుండా కొన్నిసార్లు ఆ ప్రేమించే వాళ్ళిద్దరి మధ్య కూడా చాలా దూరం అనేది వస్తూ ఉంటుంది. అంటే కలుసుకోలేకపోవడం, మాట్లాడుకోపోవడం, కనీసం ఫోన్లో కూడా మాట్లాడలేకపోవడం, ఒక్క మెసేజ్ చేసినా కూడా చూడలేకపోవడం, స్టేటస్లు ఏవైనా పెట్టినా కూడా చూడలేకపోవడం, వాళ్ళ గురించి మనం పదే పదే అదే లోకంలో ఉన్నా కూడా వాళ్ళు మాత్రం మనల్ని కనీసం పట్టించుకోరు. అలా చేస్తుంటే ఒక్కసారిగా ఈ భూమి మీద మనకి నరకం అంటే ఏంటో ఇప్పుడే కనిపిస్తుందన్నమాట. అయితే వాళ్ళ అలాంటి నరకాన్ని క్రియేట్ చేస్తారు మనకి. కాబట్టి మనకేమో వాళ్ళే కావాలి. వాళ్ళు కాకపోతే ఆ ప్లేస్లో ఇంకొకరిని ఊహించుకోలేము. మనకైతే వాళ్ళే కావాలి. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం మనం ఈ ఉప్పులో ఈ 2 వేసి మనం ఈ చిన్న పరిహారం కనుక మనం చేసినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా మీ దగ్గరికి రావడానికైతే అవకాశం ఉంటుంది. మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఎడబాటునంతా కూడా తీసివేసి మీ ఇద్దరు కూడా కలిసిమెలిసి సంతోషంగా ఉండడానికి, ఇంకా మీ ఇద్దరు జీవితంలో ఇంకా విడిపోవాలని ఆలోచన కూడా రాకుండా చేయడానికి, ఎప్పుడు కూడా కలిసి ఉండడానికి ఈ పరిహారం అనేది చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. ఈ పరిహారం ఏంటి అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ప్రేమతో గొడవలు పడి విడిపోవడం అనేది చాలా బాధగా ఉంటుంది. మనకి ఎంత ప్రేమ అయితే అవతల వాళ్ళ మీద ఉంటుందో వాళ్ళకి కూడా అదే ప్రేమ మనపై ఉండాలని అనుకుంటూ ఉంటాము. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఎక్కువగా అవతల వాళ్ళ మీద ప్రేమ చూపించినప్పుడు వాళ్ళు మనపై ప్రేమ చూపించలేకపోతే మనకి విలువ లేదని భావిస్తూ ఉంటాం. కాబట్టి మనకు వాళ్ళ దగ్గరలో ఉన్నప్పుడు కావచ్చు, కొంచెం తక్కువ అభిప్రాయంతో చూసి ఏదో బాధ కలిగించే మాటలు, పనికిరాని జోకులు వేసినా, మనం ఏ పని అయినా సరే చులకనగా చూసినా సరే, అంటే పనికిరాని మాటలు మాట్లాడినా సరే, వాళ్ళతో ఏంటంటే గొడవ పడి అవతల వాళ్ళకి మన మీద ప్రేమ లేదేమో అని అపార్థం చేసుకుని దూరంగా వెళ్ళిపోయేవారు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వారు మన దారికి తీసుకురావాలి అనుకుంటే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ ఆ పరిహారం అనేది కూడా చేసుకోవాలి. అవతల వాళ్ళలో కూడా ఖచ్చితంగా ఆ ప్రేమ ఉండాలి. కొంతమంది టైంపాస్కి లవ్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళని వదిలేయండి. మీరు ఎన్ని చేసినా కూడా వాళ్ళు రారు. నిజంగా ప్రేమించే వాళ్ళైతేనే వస్తారు. టైంపాస్కి లవ్ చేసి అట్రాక్షన్గా, అంటే మీ దగ్గర డబ్బు ఉందనో, లేదంటే మీ దగ్గర కారు ఉందనో, బైక్ ఉందనో చూసి మీ దగ్గరికి వస్తారు చూడు, అలాంటి వారిలో నిజమైన ప్రేమ అసలు కానే కాదు. ముఖ్యంగా మీలో ఏదో ఆశించి ప్రేమిస్తారు కదా, అలాంటి ప్రేమ అసలు ప్రేమే కాదు. మీ వ్యక్తిత్వాన్ని ఇష్టపడేవారు, మిమ్మల్నిగా ఇష్టపడేవారే నిజమైన ప్రేమ. అదే పవిత్రమైనటువంటి ప్రేమ. ఎందుకంటే ప్రేమతో గొడవలు పడడం వేరు, వదిలించుకోవడం వేరు. కాబట్టి ప్రేమతో దూరమైన వారిని ఇలాంటి పరిహారంతో ఖచ్చితంగా మీ దగ్గరికి తీసుకువచ్చు. ఏమీ లేదండి, ఈ పరిహారం చాలా సులభంగా ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా, అంటే ఇంట్లో మట్టి మూకుడు ఉంటుంది కదా, అందులో అంటే మట్టి మూకుడు లేకపోయినా సరే ఒక చిన్న ప్రమిదైనా సరే పర్వాలేదు. మట్టి ప్రమిద ఉంటుంది కదా, అలాంటి ప్రమిదైనా సరే పర్వాలేదు. ఇంకేమైనా రాగి ప్లేట్లు కానీ, గాజు బౌల్ కానీ చేసుకోవచ్చు అన్నమాట ఈ పరిహారం. అంతేగాని స్టీల్ కానీ, ప్లాస్టిక్ కానీ ఈ పరిహారానికి అస్సలు వాడకూడదు. అయితే ఈ పరిహారం చేసేటప్పుడు మంగళవారం కానీ, శనివారం కానీ, ఆదివారం కానీ ఈ 3 రోజుల్లో చేసుకోవాలి. ఈ 3 రోజుల్లో ఏ సమయంలో మీకు కుదిరితే ఆ సమయంలోనే చేసుకోండి. ఎందుకంటే దీనికి పూజతో అసలు ఏం పని లేదు. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. ఇలా మీరు మట్టి మూకుడు తీసుకున్నా సరే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఈ పరిహారానికి గాజు బౌల్ ఉన్నా సరే పర్వాలేదు. అయితే ఒక మట్టి బౌల్ను తీసుకొని ఆ మట్టి బౌల్ సగానికి
గల్లుప్పు అందులో వేయండి. అయితే గల్లుప్పు వేసిన తర్వాత ఆవాలను కూడా తీసుకోవాలి. నల్ల ఆవాలైనా సరే పర్వాలేదు, పసుపు ఆవాలు మీకు అందుబాటులో ఉంటే పసుపు ఆవాలైనా సరే తీసుకోండి. ప్రస్తుతం ఏంటంటే కొంచెం నల్ల ఆవాలనైతే నేనైతే తీసుకుంటున్నాను. అయితే ఏదైనా సరే, ఏ ఆవాలైనా సరే మన దిష్టి దోషాలు తీసేయడానికి పనికొస్తాయి కాబట్టి నెగిటివ్ ఎనర్జీ, నకారాత్మక శక్తులు లాగేయడానికి ఆవాలు చాలా బాగా పనిచేస్తాయి. ఇంకా ఉప్పు గురించి అయితే మీకు చెప్పాల్సిన పని లేదు. ఉప్పు అనేది చాలా శక్తివంతమైనది. చిన్నపిల్లలకి జ్వరం వచ్చినా, ఎవరైనా పెద్దవారికి అనారోగ్యం చేసినా, ఏదైనా సరే వెనకటి కాలంలో ఏం చేసేవారంటే ఉప్పును గుప్పెడు తీసుకొని, అంటే రాళ్ళుప్పును తీసుకొని తల చుట్టూ కూడా దిష్టి చేసి బయటికి విసిరేస్తారనమాట. అలా తీస్తే మీకుండేటటువంటి దిష్టి దోషాలన్నీ కూడా తగ్గిపోయి మీకుండే నీరసం కూడా వెంటనే తగ్గిస్తుంది. అదొక నమ్మకం మన పూర్వకాలంలో పెద్దల నుంచి కూడా వస్తుంది. అయితే ఉప్పులో మనకి దాగున్నటువంటి కొన్ని శక్తులు అయితే ఉంటాయన్నమాట. ఉప్పు అనేది చాలా పవిత్రమైనది. అయితే ఉప్పుతో ఏ పరిహారం చేసినా 100కు 100% రిజల్ట్ అనేది వస్తుంది. కాకపోతే మనం నమ్మకంతో చేసుకోవాలి. అయితే ఈ పరిహారం అనేది మనం బాగా ఇష్టపడే వాళ్ళ కోసమే చేస్తున్నాం కాబట్టి, అంటే వారు కూడా మనల్ని సిన్సియర్గా ప్రేమించి చిన్న చిన్న గొడవల వల్ల, లేకపోతే ఏదో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వల్ల విడిపోతే, అలాంటి వారు తప్పకుండా అయితే ఈ పరిహారం చేస్తే మీ దగ్గరికి 100కు 100% అయితే వస్తారండి. అయితే ఒక మట్టి మూకుల్లో ఒక గుప్పెడు రాళ్ళుప్పును వేసుకున్నాను. అలా రాళ్ళుప్పును వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూను ఆ నల్ల ఆవాలు కానీ, పసుపు ఆవాలు కానీ వేసుకున్నాను. ఆ తర్వాత వాటిపైన చిటికెడు పసుపుని తీసి దానిపైన ఇలా చల్లేసుకున్నాను. అలా వేసుకున్న తర్వాత దీన్ని పట్టుకొని మీరు ఏ కోరిక కోసం మీరు ఈ పరిహారం చేసుకుంటున్నారో మీ మనసులో మీ సంకల్పం అనేది చెప్పుకోండి. అంటే ఇలా మేము ప్రేమించిన వాళ్ళు మా దగ్గరికి రావాలి, ఏదో తెలిసి తెలియని వాళ్ళు రకరకాల కారణం వల్ల మా ఇద్దరి మధ్య గొడవ జరిగింది, మేము మళ్ళీ కలవాలని అతనితో అనుకుంటున్నాను, లేదంటే ఆమెతో కలవాలని అనుకుంటున్నాను అని వాళ్ళ యొక్క పేరుని మీ మనసులో చెప్పుకొని 2-3 కోరికలైతే కోరుకోవద్దు. ఒకరిని మాత్రమే, ఒక విషయం గురించి మాత్రమే ఈ పరిహారం చేసేటప్పుడు కోరుకోండి. ఇంట్లో వాళ్ళు ఎవరు చేసినా సరే పర్వాలేదు, కానీ పలానా వాళ్ళ కోసం అని వాళ్ళ కోసం చెప్పకండి. దానినే రహస్యం అంటారనమాట. అంటే రహస్యంగా చేయాలి. వాళ్ళ కోసం మేము ఈ పరిహారం చేస్తున్నామని బయటకైతే చెప్పుకోకండి. అలా చెప్పకుండా రహస్యంగా చేసుకోవాలన్నమాట. అంటే రాత్రి పడుకునేటప్పుడు ఈ పరిహారం చేసుకుంటే మీకు చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే కలుగుతాయి. కాబట్టి రాత్రి పడుకునేటప్పుడు మీరు ఈ మట్టి మూకుట్లో ఉండేటటువంటి ఉప్పు, ఆవాలు, పసుపుని ఈ 3 కూడా మీ చేతులతో మీరే పట్టుకొని మీ మనసులో మీకు ఎవరినైతే మీరు కలవాలి అనుకుంటున్నారో, మీ ఇష్టమైన వారు ఎవరైతే మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారో వారి పేరుని మీ మనసులో 3 సార్లు తలుచుకోండి. పలానా వాళ్ళు మా దగ్గరికి రావాలి, మేము వారితో కలిసి ఉండాలని అనుకుంటున్నామని 3 సార్లు మీ మనసులో మీ యొక్క కోరికను చెప్పుకోవాలన్నమాట. అలా చెప్పుకొని మీరు ఎక్కడైతే పడుకుంటారో మీ తల భాగాన ఈ మూకుడుతో అలా పెట్టేయాలి. అలా పెట్టిన తర్వాత రాత్రంతా అలానే ఉంచేయాలి. అలా ఉంచి మరుసటి రోజు ఏం చేస్తారంటే అందులో ఉండేటటువంటి ఉప్పు, ఆవాలు, పసుపు ఇవన్నీ కూడా మట్టి మూకుడుతో సహా ఎవరైనా తొక్కన ప్రదేశంలో కానీ, పారే నీళ్ళలో కానీ, చెట్టు మొదట్లో కానీ విసిరేసి శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చేయండి. ఇలా చేసుకుంటే చాలు, మీ ఇంట్లో ఉండేటటువంటి నరదృష్టి, మీకుండేటటువంటి చెడు దృష్టి అంతా కూడా పోయి మీరు కోరుకునే వాళ్ళు ఖచ్చితంగా మీ దగ్గరికి చేరుతారనమాట. వారి యొక్క తప్పును తెలుసుకొని మీతో మాట్లాడాలని, మళ్ళీ మీతో కలిసి జీవించాలని వారంతట వారే కోరుకొని మీ దగ్గరికి వస్తారు. అయితే ఇంకొకసారి చెప్తున్నాను, గుర్తుంచుకోండి. మీరు ఈ 3 రోజుల్లోని ఈ పరిహారం చేసుకోవాలి. మంగళవారం, శనివారం, ఆదివారం ఈ 3 రోజుల్లో చేసుకుంటే మంచి ఫలితం అయితే ఉంటుంది. ఇలా ఈ పరిహారం చేసుకొని మీ ఇష్టమైన వారిని దక్కించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః.